నుంచి కంటిన్యూ అవుతుంది. ప్రతి వారు కూడా రావాలని కోరుతూ ఉన్నాను. మరి సమయంలో ప్రకాష్ బాబు గారు వచ్చి 10 నిమిషాలు వాక్యం అందించగా విని దేవుని మహిమపరచుకుందాము. ఏంటమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి అందరూ కలిసి. ఇంకొకసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలమ్మ, అందరికి వందనాలండి. అందరూ బాగున్నారండి? మరొకసారి మీతో కలుసుకొని ఈ వారంలో ప్రభు నామాన్ని స్తుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు నాకును మనందరికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. దేవుని మాటలు మన జీవితాల్లో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. ఎప్పుడైతే ఆయన మాటలు మనం వినడం ప్రారంభిస్తామో మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. శ్రద్ధగా ఆసక్తిగా అందరము కలుసుకొని సమాజముగా కూడుట చాలా విలువైనటువంటి భాగ్యముగా భావించి మీ పనులన్నిటినీ ప్రక్కన పెట్టుకొని ప్రభునామ మహిమార్థమై ఆయన స్తుతించడానికి గణపరచడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి క్రీస్తు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు మన ప్రతి పరిస్థితిని మార్చును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాట మీ ముందుంచడానికి నేను ఇష్టపడతాను. నిన్న ఒక స్టేటస్ పెట్టాను నేను. ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేటువంటి అంశము మీద మాట్లాడతాము. చాలా సవివరంగా దీని గురించి వివరణ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నామని చెప్పి అద్భుతమైనటువంటి స్టేటస్ కూడా వెళ్ళడం జరిగింది. అనేక మంది లైవ్ అడుగుతున్నారు. సో లైవ్ కోసం మీరు ప్రార్థన చేయండి. వైఫై ఇక్కడ అసలు సరిగ్గా ఉండట్లేదు. సో దానికోసం మీరు ప్రార్థన చేయండి. అంటే నెట్వర్క్ బాగుండాలని ప్రార్థన చేయండి మీరు అందరూ కూడా. దేవుడు సహాయము చేయునుగాక. మంచిది. దేవుని యొక్క మాటగా ధ్యానాంశముగా మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 2-3 వచనాలు. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట బైబిల్ గ్రంథమునికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఒక ఆజ్ఞగా ఉంది. ఇది ఒక మాటగా ఉంది. పునాది లాంటి ఒక మాట. బాగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను అర్థమయ్యేలా చెప్పడానికి నేను చాలా ప్రయత్నం చేస్తాను. ఇది క్రైస్తవ ప్రపంచానికి అర్థమై ఉంటే చాలా బాగుండేదండి. క్రైస్తవ ప్రపంచానికి ఈ మాటలు అర్థమయ్యి గనక ఉంటే ఈ పాటికి క్రైస్తవ్యం ఎన్నో రెట్లు వేగంగా పుంజుకునేది. ఈ చదవబడినటువంటి ఈ మాట క్రైస్తవ లోకానికి ఇముడ్చుకొని ఉంటే ఎప్పటికీ వేలాది మంది, లక్షలాది మంది దేవుని బిడ్డలుగా మారిపోయి ఉండేవారు. ఇప్పుడు మారట్లేదా అండి ప్రకాష్ గారు అంటే మారుతున్నారు, కానీ నిజమైనటువంటి క్రైస్తవుడిగా నిలబడలేకపోతున్నారు. ఇది పునాదులలో ఉన్నటువంటి ఈ మాటలో ఉన్నటువంటి భావమే మనుషులకు అర్థం కాలేకపోతే అసలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా మనం ఎప్పుడు మార్చబడతాం? బాగా వినండి. ఆత్మ సంబంధమైన వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి దినాల్లో కొండ మీద చేసిన
ప్రసంగము, మొట్టమొదటి అద్భుతమైనటువంటి ప్రసంగం ఇది. అనేక మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వస్తే అందరిని ఆయన కూర్చోబెట్టుకొని ఆయన కొండ మీద ఎక్కి ఒక ప్రసంగం చేయడం మొదలెట్టాడు. ఆయన ఒక మాటలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన చెప్తూనే చెప్పిన ఫస్ట్ వర్డ్, ఆయన నోట్లో నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. చాలా వరకు బోధలలో కనిపించేటటువంటిది, చాలా వరకు వాక్యపు బోధలో వినిపించబడేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, ఆత్మీయ సంగతులు తక్కువ, శారీరక సంగతులు బాగా వినాలి. ప్రతి దైవజనుడు ఎవరైనా కావచ్చు, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ప్రతి ఒక్కరూ నిలబడిన తర్వాత మాట్లాడే ప్రతి మాటలో, ప్రసంగములో, బోధించేటటువంటి మాటల్లో ఆత్మీయ సంగతులేమో తక్కువ, శారీరక సంగతులు ఎక్కువ. మనిషికి కావలసినటువంటి వాటి గురించి, శారీరక పరమైనటువంటి అవసరతల గురించి, శారీరక పరమైనటువంటి విధి విధానముల గురించి, శరీరానికి సంబంధించినటువంటి మాటల గురించి చెప్పేది ఎక్కువ, ఆత్మను బలపరిచే సంగతులు చెప్పేది తక్కువ. ఇప్పుడు శరీర విషయాల గురించినటువంటి సంగతి అంత ప్రాముఖ్యమైనటువంటిది కాదని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఎగ్జాంపుల్, సాక్ష్యం చెప్పమన్నామే అనుకుందాం. వెంటనే ఓ మైక్ ఇస్తారు, వెంటనే సాక్ష్యాలు ఉంటాయి. చెప్పు, ఏం జరిగింది? దేవునికి మహిమ అండి, నేను అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకున్నాను, దేవుడు అంగరంగ వైభవంగా ఇల్లు ఇచ్చాడు, దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నేను మంచి ఇల్లు కట్టాను. ఈ కొమరగిరి పట్టణంలో, అంబేద్కర్ నగర్లో, ఈ రాజుపాలెం రోడ్లో, అంబేద్కర్ నగర్లో ఎవరికీ లేని ఇల్లు దేవుడు నాకు, దేవుడికి మహిమ అది, నేను కాదనట్లేదు, దేవుడిచ్చాడు. అంటే ఎంతసేపు శారీరక సంబంధమైనటువంటి విషయాలు కొరకైనటువంటి దేవుని నామ మహిమార్థమేనంటే, మనిషి కూడా కోరుకునేది వేటి గురించి అంటే శరీర సంబంధమైనటువంటి వాటి గురించే. మనిషికి కావలసినటువంటి శారీరక విషయాల గురించి ఆలోచన చేస్తాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచనే బహు తక్కువ. వినాలి, బాగా వినాలి. చాలా అద్భుతమైనటువంటి పాఠం ఈ ఉదయకాలంలో మీకు. 3 నాళ్ళ ముచ్చట కోసమే ఆశపడేటటువంటి మనిషి ఎంతసేపు శరీరం గురించి, ఎంతసేపు తన కుటుంబం గురించి, ఎంతసేపు తన గురించి ఆలోచిస్తాడు, కానీ ఆత్మను గురించినటువంటి ఆలోచన లేనే లేదు. మొన్న ఆరాధన అయిపోయిన తర్వాత ఇంచుమించు ఒక 2 నెలలు అవుతుందేమో, 2 నెలల కాలం అవుతుంది. నాన్నగారికి అప్పుడే కొంచెం హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తదుపరి ఒక ఆవిడ బండి మీద వచ్చేసింది. ఆదివారం ఆరాధన అయిపోయింది, అప్పుడే అయిపోయింది, అందరూ వెళ్ళిపోయి ఆవిడ అంటది, అయ్యగారండి ప్రార్థన చేయండి నా కోసం. పక్కన ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. అమ్మ ఏంటి అంటే, నాకు సీటు కన్ఫామ్ అయ్యేలా ఉందండి. ఏం సీటు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతున్నాయి, రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి కదా. సీటు కన్ఫామ్ అయ్యేలా ఉందండి, నాకు పలానా, నేను పార్టీల పేర్లు చెప్పలేను, పలానా పార్టీ నుంచి నాకు అన్నీ వచ్చేసినాయండి, పలానా ఊరు కూడా నాకు చెప్పారు, కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి, నా కోసం ప్రార్థన చేసేయండి. ఎందుకని చెప్పాలి, ఎందుకని సీటు కావాలి కాబట్టి. మనసులో అనుకున్నాను, నీకు అవదు, కన్ఫామ్ అవ్వదు, ప్రార్థన చేసి పంపిహాం. మళ్ళీ రాలేదండి ఆవిడ ఇక్కడికి. ప్రార్థన చేయండి అన్న ఆవిడ ఖచ్చితంగా రావాలా రాకూడదా? రావాలి, దేవుని దగ్గర కూర్చోవాలి. అంటే